Hello everyone, welcome to my channel. Let's start Mahabharatam part 5. కీలక వృత్తులలో పాండవులు ద్రౌపది ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం విరాటరాజు కొలువులో చేరారు. మొదట కంకు భట్టారక పేరుతో విరటుని ముఖ్య సలహాదారునిగా రాజుకి కుడిభుజమైనాడు. భీముడు కమ్మటి భోజనానికి లోటు లేకుండా వలలుడు పేరుతో వంటశాలను కైవసం చేసుకున్నాడు. పాండవ మధ్యముడు బృహన్నలగా ఆస్థాన నాట్యాచార్యునిగా గజ్జె కట్టాడు. అశ్వహృదయాలను పసికట్టగల చాతుర్యం ఉందని నకులుడు దామగ్రంథి అనే మారుపేరుతో అశ్వశాలను ఆక్రమించాడు. గోశాలలో గోసేవకు సహదేవుడు తంత్రీపాలుడు అయ్యాడు. ద్రౌపది పట్టమహిషి సుధేష్ణకు సపర్యలు చేసే దాసిగా మాలిని పేరుతో అంతఃపురంలో స్థిరపడింది. వారు 6 విరాటకోటలో అలా చేరడంలో వ్యూహం ఉంది. ఎల్లప్పుడూ రాజు సరసన ఉండే కంకుభట్టారకునికి లోక విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. వృకోదరుని భోజన పరాక్రమం చూస్తే ఎవరైనా భీమునిగా ఇట్టే పసికట్టగలరు. ఇప్పుడు వండివార్చేది, పాకశాలలో తొలిగా రుచులు చూసేది తనే. కనుక సమస్య లేదు. అర్జునుడు అంతఃపురానికి, ఉద్యానవనాలకు పరిమితమైనాడు. లోక వ్యవహారాలు మొదట అంతఃపురాలలోనే పొక్కుతాయి. ద్రౌపది పట్టమహిషి సేవలోనే ఉంటుంది కాబట్టి ఆమెకు తెలియని విశేషాలు ఉండవు. అశ్వశాలకు తెలియకుండా రథం కదలదు. కనుక దేశంలో గాని సరిహద్దుల్లో గాని ఏమాత్రం అలజడి అయినా మొదట తెలిసేది అశ్వశాలకే. అక్కడ నకులుడు ఉన్నాడు. ఆ రోజుల్లో రాజ్యసంపదలంటే భూమి, గోవులు మాత్రమే. గోధనం సహదేవుని పర్యవేక్షణలో ఉంది. అంటే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల చేతిలో ఆ రాజ్యపు ఆయువు పట్లు అన్నీ ఉన్నాయి. దుర్యోధనుడు తన అనుచరులతో వీరి అజ్ఞాత దీక్షను భగ్నం చేసి మళ్లీ శిక్షను మొదటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడని వీరికి తెలుసు. విరటుడు చాలా చిన్నరాజు. కురురాజు తలచుకుంటే విరటుడు ఎదురు నిలువలేడు. కాని ఇప్పుడు ప్రచ్ఛన్నులై పాండవులు ఆ రాజ్యంలో రాజు నీడలో తలదాచుకున్నారు. ప్రభువు తలలో నాల్కలై వారు నడుచుకుంటున్నారు. సుభిక్షంగా రోజులు గడుస్తున్నాయి. విరాటరాజు నిండు సభలో కొలువు తీరి ఉన్నాడు. భారీకాయంతో తాబేళ్లవలె కదులుతున్న కండలతో వచ్చిన వ్యక్తి మహారాజుకి వినమ్రుడై నమస్కరించాడు. మహారాజా, నన్ను జీమూతుడు అంటారు. మల్ల యోధుడను. నేల 4 చెరుగులా తిరిగి నాతో తలపడగల వీరుడు దొరక్క విసిగి వేసారిపోయాను. చివరి ప్రయత్నంగా తమ సన్నిధికి వచ్చాను. తమ ఆస్థానంలో నాకు సరిజోడిగా నిలబడగల ధీరుడుంటే రప్పించండి. నా బలప్రదర్శన ద్వారా తమకు వినోదం పంచుతాను. దానితో పాటు నా శక్తి సామర్థ్యాల నిరూపణకు మంచి అవకాశమూ వస్తుంది అన్నాడు. ఆ యోధుని మాటలు విన్న మహారాజు కొలువును కలయ చూశాడు. ఆస్థాన మల్లులు తలలు వంచి తమ అసహాయతను మౌనభాషలో వెల్లడించారు. మహారాజు తలదించుకుని ఆలోచనలో పడ్డాడు. అంతా గమనిస్తున్న కంకుభట్టు, మహారాజా, మన పాక నిపుణుడు ఇతనికి దీటైన వాడుగా తోస్తోంది. అతన్ని రప్పించండి అని సవినయంగా సూచించాడు. మరుక్షణం వలలుడు మల్లరంగంలో సిద్ధంగా నిలిచాడు. యోధులిద్దరూ జబ్బలు చరుచుకుంటూ పరస్పరం కలబడ్డారు. రకరకాల మల్లబంధాలతో చిత్రవిచిత్రగతులతో వలలుడు విజృంభించాడు. జీమూతుడు తట్టుకోలేక మూల్గులతో నేల కొరిగాడు. విజయాన్ని వరించిన వలలుడు ఆతని మూపున మోకాలుంచి గర్వంగా సభాసదులను పరికించాడు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. రాజుగారికి, అన్నగారికి వినమ్రంగా నమస్కరించాడు. మహీపతి తన పరువును, రాజ్యప్రతిష్టను నిలిపినందుకు వలలుని ఉచితరీతిన సత్కరించాడు. సమయానికి తగు సూచన చేసిన కంకుభట్టారకుని మనస్సా అభినందించాడు. ఆనందం ఒకవైపు, నిజరూపాలు బయట పడతాయనే భయం మరొకవైపు సోదరులను అనుక్షణం ఆవరిస్తున్నాయి. వారి వారి మారువేషాలలో అద్భుతంగా పాత్రపోషణ చేస్తూ అజ్ఞాతవాసంలో 10 పున్నములను వెళ్లదీశారు. ఇక 2 మాసాలు గడిస్తే గడ్డుకాలం పూర్తవుతుంది అని వారు ఊరట చెందుతూ రోజులను లెక్కలు కడుతూ ఉండగా, Don't forget, like, comment, share, subscribe. And thanks for watching.